ఈరోజు వార్తలలో అన్ని న్యూస్ ఛానళ్లలో తిరుపతి అలియాస్ దేవ్జీ అరెస్ట్ అయిందని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్లో హతమైందని ప్రచారం జరుగుతున్నది, వింటున్నాం. ఈ వార్తల వల్ల మేము చాలా కలత చెందుతున్నాము, బాగా ఆందోళనకు గురవుతున్నాము. ఇది ఎంతవరకు వాస్తవం కూడా మాకు తెలియదు. తను నిజంగానే పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలి, అతని ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకూడదని అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. పోలీసు వారి నుండి కానీ ఇంకా ఇతరుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. ఎన్కౌంటర్ అయినట్టుగా కానీ అరెస్ట్ అయినట్టుగా కానీ అయితే సమాచారం అయితే లేదు. అదే న్యూస్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అతని గురించి ఈ ప్రచారం జరుగుతున్నది కాబట్టి అంతే తప్ప నాకు అఫీషియల్గా మాత్రం ఎలాంటి సమాచారం లేదు, తెలియదు. అతను కనుక సేఫ్ జోన్లో ఉంటే మాకు ఏమాత్రం సమాచారం ఉన్నా మేము అతన్ని జాగ్రత్తగా తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అతను సుమారు 42 సంవత్సరాల క్రితం యూజ్ అయ్యిండు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా కలవలేదు. తను బాగుండాలని తను సరెండర్ అవుతే బాగుంటుంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జనజీవన స్రవంతిలో కలవాలి అని అంటున్నారు కాబట్టి అతను నిజంగానే కనుక పోలీసుల అదుపులో ఉంటే అతన్ని సరెండర్ చూపించాలని మేము కోరుకుంటున్నాం.